హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింత చిగురు జీడిపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చింత చిగురుని బాగు చేసుకోవాలి. జల్లిడి కానీ బెజ్జాల పళ్ళం కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాడలు అవి తీసుకుని బాగు చేసుకోవాలి. ఆకు మొత్తం నీట్గా డిష్లోకి వచ్చేలా సెపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకుని జీడిపప్పు 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు పచ్చి జీడిపప్పు ఎలా అయితే వస్తుందో అలా ఉంటుంది. లేకపోతే మనం నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఒక మూకిడిలో నూనె తీసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేపుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్న ఉప్పు ఆనియన్కి సరిపడా వేసుకోవాలండి. నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి. ముందుగా బాగు చేసుకున్న చింత చిగురు ఆకుని కూడా వేసుకుని కలుపుకోవాలి. చింత చిగురు కాస్త వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. బాగా బాయిల్ అవుతుంది. సగం వాటర్ అనేది పోయిన తర్వాత కాస్త పసుపు, ఉప్పు, కారం, బెల్లం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాయిల్ అవడానికి మూత పెట్టుకోండి. కర్రీలో వాటర్ అంతా ఆవిరి అయిపోతున్నప్పుడు ఒకసారి మూత తీసుకుని కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, సీజనల్గా దొరికే చింత చిగురు జీడిపప్పు కూర పుల్లగా టేస్టీగా ఎలా చేయాలో చూశాను కదా. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.